జనసేన నేత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. విజ్ఞప్తి చేస్తూ ఉండేవాళ్ళు. ఈ రోజున వాస్తవాలు ఏంటి? పోనీ మీరు అక్కడ పోయి పర్యటించారు, మీ సొంత పేరుతో నిర్మాణం చేసిన ఆ జగనన్న కాలనీ గొల్లపురంలో అక్కడికి పర్యటించారా మీరు? అక్కడున్న వాస్తవ పరిస్థితి తెలుసుకున్నారా? ఏ విధంగా ఆ ప్రాంతం మొత్తం మునిగిపోయిందో మీరు చూసారా? సెలెక్టివ్గా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఏలేరు గురించి మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అధికార యంత్రాంగాన్ని సమావేశపరిచి జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఆధునీకరణ కోసం చేయాల్సిన కార్యక్రమాల గురించి ఆయన సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రణాళిక సిద్ధం చేశారు. సుమారు 1000 కోట్ల రూపాయలతో అంచనాలు వేశారు. మరి మీ 5 సంవత్సరాల్లో ఎందుకు మీరు పని చేయలేకపోతున్నారంటే, ఎందుకు చేయలేదని అంటే విచిత్రమైన సమాధానం ఏంటంటే వర్షాలు ఎక్కువ పడ్డాయంట. అసలు స్పందించే మనస్తత్వం ఏది మీలో నేను అడుగుతున్నాను. మీరు ఎప్పుడైనా మీ జేబులోంచి 1 లక్ష రూపాయలు తీసేవరకని ఇచ్చారా? సామాన్యుడు ఇబ్బంది పడుతుంటే మీరు పరదాలు కట్టుకుని తిరిగారే ఆ రోజుల్లో. మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే అద్భుతమైన ఉదాహరణ అన్నమయ్య ప్రాజెక్ట్. కేవలం మీ ఇసుక దోపిడీ కోసం గేట్లు ఎత్తకుండా 24 మంది బలైపోతే, 38 మంది ఆచూకీ ఈ రోజుకు తెలియకపోతే, 12 రోజుల తర్వాత సొంత జిల్లాలో ముఖ్యమంత్రి గారు పర్యటించారు. 12 రోజుల తర్వాత 5 సెంట్లు భూమి ఇచ్చి మీకు 4 రోజుల్లోనే ఇల్లు కట్టే కార్యక్రమం ప్రారంభించి నేనే వచ్చి మీకు తాళాలు ఇస్తా అన్నాడు. ఇది ఎప్పుడు 2021లో ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే రోజు వరకు కూడా ఇల్లులు అక్కడ పూర్తి కాలేదు. ఏ ఒక్కరికి తాళం ఇవ్వలేదు. ఈయన మాట్లాడతాడు మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని. అన్నమయ్య ప్రాజెక్టు ఏ విధంగా కూలిపోయిందో దానికన్నా మ్యాన్ మేడ్ డిజాస్టర్ ఏముంటుంది చెప్పండి. ఈరోజు బుడమేరు కానివ్వండి, ఏలేరు కానివ్వండి, కనీసం బేసిక్ మినిమం రిక్వైర్మెంట్స్ కోసం ఖర్చు పెట్టుకోవాల్సిన నిధులు మీరు కేటాయించకుండా అస్తవ్యస్తంగా వదిలేసి అక్కడున్న ఇబ్బందుల గురించి మీకు అవగాహన లేక కేవలం రాజకీయ కోణం నుంచే ప్రతి క్షణం మీరు మాట్లాడుతుంటే దాన్ని తీవ్రంగా మనం అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. అసలు దేనికోసం మీ ఏడుపులు? ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మీరు మాట్లాడండి. 10,000 రూపాయలు కాదు, ఇంకొక 5,000 రూపాయలు ఎక్కువమని మీరు అడగండి. క్రాప్ ఇన్సూరెన్స్ గురించి అంత దారుణమైన అబద్ధం ఆడడం అసలు చాలా ఆశ్చర్యం కలిగించింది నాకు. స్వయంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మొన్న వరద ప్రాంతాలు పర్యటించినప్పుడు ఆయన ప్రెస్ మీట్లో డైరెక్ట్గా చెప్పారు, ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన కింద గత ప్రభుత్వం రూపాయి కూడా చెల్లించలేదు. 2020 ఖరీఫ్ నుంచి ఏ రైతు కోసం మీరు క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చారో చెప్పమని జగన్మోహన్ రెడ్డి గారిని ఆధారాలతో సహా నేను చూపిస్తాను. మీ 4 సంవత్సరాలు 2020 నుంచి మీ పరిపాలనలో రైతులకు అందించాల్సిన క్రాప్ ఇన్సూరెన్స్ పథకం మీరు ఎక్కడైనా ఇచ్చారా? ఎంతమందికి ఇచ్చారు చెప్పమనండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి చెల్లించలేదని స్వయంగా కేంద్ర మంత్రి మొన్న ప్రకటించారు. ఎందుకు ఈ విధంగా అబద్ధాలు ఆడుతున్నారు? ఎవరిని మభ్యపెట్టాలని అనుకుంటున్నారు మీరు? మీలో నిజాయితీ ఉంటే ఈరోజు మీరు ప్రభుత్వంలో లేరు, ప్రతిపక్షంలో ఉన్నారు, పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. మీరు మీ పార్టీ యంత్రాంగాన్ని మొత్తం కదిలించండి, తీసుకురండి. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం అందిస్తున్న వరద సహాయంలో మీరు కూడా రండి, పాల్గొనండి. మీ వంతు మీరు సహాయం చేయండి ఆర్థికంగా. లీడర్ అంటే పవన్ కళ్యాణ్ గారి లాగా స్పందించే మనస్తత్వం ఉండాలి. అంతేగాని కాగితాలు పట్టుకుని ప్రెస్ దగ్గర ఊగిపోతే ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో అదొక షోమెన్షిప్ లాగా మిగిలిపోతుంది. బాధ్యత లేని వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తారో
ఆపదలో కష్టాల్లో ఉన్నప్పుడు ఒక ప్రతిపక్షంలో మీరున్న ఒక పార్టీగా నిలబడాల్సిన బాధ్యత లేదా మీకు? ఎందుకు మీరు పర్యటించరు? ఎందుకు క్షేత్రస్థాయిలో మీరు వెళ్ళి మన కష్టాల్లో ఉన్న కుటుంబాలు ఎందుకు ఆదుకోరు? గ్రామాన్న ఎంతోమంది ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ వయసులో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆదర్శవంతంగా నిలబడి ఆయన కష్టపడ్డారో చూడండి ఒకసారి. మీ పార్టీ నుంచి మీ నాయకత్వం మీరు ఎందుకు క్షేత్రస్థాయిలో పర్యటించారు? ఆలోచించుకోవాలి ఇవన్నీ కూడా. మేము ఒక బాధ్యత గల పార్టీగా మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పిలిపిస్తే జన సైనికులు, వీర మహిళలు, మా నాయకులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఎవరికి వారు ఇది మన బాధ్యత, ప్రజల్ని ఆదుకోవాలి అనే ఒక ఆలోచనతోటి వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని మీరు గుర్తించి ఒప్పుకోవాలి. నందలూరు మండలంలో పులపత్తూరు, మందపల్లి, తోగురుపేట ఈ గ్రామాల్లో అందరికన్నా ముందు అన్నమయ్య ప్రాజెక్టు కూలిపోయినప్పుడు వెళ్ళింది మా జన సైనికులు. అధికార యంత్రాంగం కన్నా ముందు వెళ్ళారు, సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ఎంతోమంది రక్షించారు. ఈ రోజుకి కూడా ఆ గ్రామాల్లో పర్యటిస్తే 4 సంవత్సరాలు మీ పరిపాలన ఎంత దరిద్రంగా అక్కడ వ్యవహరించిందో మీరే చూసుకోవాలి. ఖచ్చితంగా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోబోతోంది. పంట నష్టం జరిగినా, ఆర్థిక నష్టం జరిగినా, ప్రతిరోజు వాళ్ళు పనికి వెళ్ళలేని పరిస్థితిలో ఎంత నష్టపోయారో, ఎంత కష్టపడ్డారో ప్రతిదీ కూడా మానవతా దృక్పథంతో ఆలోచించాలని పదే పదే మా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆర్థిక పరిస్థితులు కష్టంగా ఉన్నా, ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఈ సందర్భంలో అవన్నీ పక్కన పెట్టి ప్రజల పక్షాన్ని నిలబడాలి. కూటమి ప్రభుత్వం కేవలం ప్రజలకి సేవ అందించడానికి కోసం, మెరుగైన పరిపాలన అందించడానికి కోసం పొరపాటు లేకుండా ప్రతి కుటుంబాన్ని గుర్తించి ఎన్యూమరేషన్ జరుగుతున్నప్పుడు ఏ ఒక్కరికి కూడా పొరపాటు జరగకూడదు. ఆటో కోల్పోతే ఆటో రాయాలి, స్కూటర్ కోల్పోతే స్కూటర్ రాయాలి, ఇంట్లో సామాను కూలిపోతే అది కూడా రాయాలి అనే నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసి అధికార యంత్రాంగాన్ని క్షేత్రస్థాయిలో మేము ఇంటింటికి పర్యటించుకుంటూ ఎన్యూమరేషన్ చేస్తున్నాం. ఏ ఒక్కరికి కూడా నష్టం జరగదు. ఆదుకోవాల్సిన బాధ్యత అది మేము గుర్తించాం. ఖచ్చితంగా మా కూటమి ప్రభుత్వం దానికి నిలబడి ఉంటుంది. పదే పదే ఈ చిల్లర రాజకీయాలు మానుకొని, వరద రాజకీయాలు మానుకొని మీరు ఒక బాధ్యత గల వ్యక్తిగా మీ పర్యటనలో భాగంగా 10 మందిని ఆదుకోవడానికి మీరు ఒక ప్రయత్నం చేయండి. రాబోయే రోజుల్లో ఏలేరు, బుడమేరుకు సిద్ధం చేసిన ఒక ప్రణాళిక చాలా స్పష్టంగా ఇంప్లిమెంట్ చేసే విధంగా మా కూటమి ప్రభుత్వం ముందడుగేస్తుంది. ఇంకొకసారి ఇటువంటి పరిస్థితి రాకూడదు, ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో, షార్ట్ సైడ్ ఆలోచన కాకుండా లాంగ్ టర్మ్ ఆలోచనలతోటి ఒక మంచి ప్రణాళికతోటి సిద్ధం చేసుకుని మేము ముందుకెళ్తున్నాం. అందులో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలి. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎంత ఆదర్శవంతంగా నిలబడ్డారో ఆ విధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా కలిసి రావాలి, ప్రజల్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ముందుగా ఎక్కడైతే బ్రీచ్లు అయినాయో ఆ ప్రాంతాలని గుర్తించి తక్షణంగా సహాయ కార్యక్రమాలు, అదేవిధంగా అక్కడ చేయాల్సిన మరమ్మతులు ముందు టేకప్ చేసి సీపేజ్ లేకుండా ఆపడానికి కోసం
24 గంటలు ప్రయత్నం జరుగుతోంది. మంత్రి గారు అక్కడే ఉన్నారు, మీకు తెలుసు. ప్రతిరోజు ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన ఎట్లా ఉంటుందో క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి అర్థమవుతోంది. ఎందుకంటే స్పందించే మనస్తత్వం ఉంది కాబట్టి, బాధ్యత కలిగిన ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా చేస్తున్నాం. సిమిలర్గా ఏలేరు గురించి ఆల్రెడీ ప్రతిపాదనలు సిద్ధమైనవి. వాటి గురించి అంచనాలు పూర్తి చేసుకున్నాక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తెప్పించుకొని ఖచ్చితంగా ప్రాథమిక అంచనాలు 1000 కోట్ల రూపాయలు సిద్ధం చేశారు. దానికి అనుగుణంగా ప్రభుత్వం నుంచి అన్ని చర్యలు తీసుకుని త్వరగా ఆ పనులు కూడా పూర్తి చేస్తారు. కాకినాడ పోర్టులో ఇంకా బియ్యం ఎక్స్పోర్ట్ అవుతుంది. గతంలో పనిచేసిన అధికారిని బాలసరస్వతి ఇప్పుడు కూడా ఆమె అక్కడే ఉంది. అంటే ఇది చాలా లోతైన సమస్య అండి. దీనిపైన అన్ని జిల్లాల నుంచి మేము సమాచారం తెప్పించుకుంటున్నాం. ఏ విధంగా బియ్యంని వీళ్ళు ఎగుమతి చేస్తున్నారో దానిపైన కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సంస్థల నుంచి కూడా మేము సమాచారం తెప్పించుకున్నాం. సో కొంచెం సమయం పడుతుంది, కానీ చాలా స్పష్టంగా దీనిపైన మేము ఎంక్వైరీ చేసి ఎవరైతే దీని వెనుక కుట్రపూరితంగా పేద ప్రజలకు అందించాల్సిన బియ్యాన్ని వీళ్ళు ఎగుమతి చేస్తున్నారో తప్పకుండా వాళ్ళపైన చర్యలు ఉంటాయి. అందులో ఎక్కడ కూడా మేము తగ్గే ప్రసక్తే లేదు. ప్రతి జిల్లాలో కూడా మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి చాలా ప్రాంతాల్లో ఏదైతే ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతోటి ఎవరు కూడా ఆహారం కోసం ఎదురు చూడకుండా బియ్యము ధాన్యం మనం అందించాలి, వాళ్ళందరికీ మంచిగా ఉండాలి ఆ కుటుంబం అనే ఆలోచనతో మేము చేస్తున్న ఈ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయడానికి చాలామంది కుట్ర పంపుతున్నారు. నేను ఇందాక అన్నట్టు ఇది ఒక్క ప్రాంతానికి సంబంధించింది కాదు, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. దీనిపైన ఒక సమగ్రమైన నివేదిక త్వరలోనే సిద్ధం చేసి తప్పకుండా క్రిమినల్ యాక్షన్ తీసుకుని మేము ఇటువంటి జరగకుండా చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా స్పందిస్తుందని నేను నమ్ముతున్నాను. స్పెసిఫిక్గా పలానా అధికారి అనో లేకపోతే అధికారులనో మనం అంతవరకే మనం పరిమితం కాకుండా ఈ వ్యవస్థని పూర్తి స్థాయిని నిర్వీర్యం చేసేసారు. చాలా లోతుగా గ్రామ స్థాయి వరకు తీసుకెళ్ళిపోయారు. ఆ రీసైక్లింగ్ అనేది ఆగే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. హరిప్రసాద్ గారు మీరు చెప్తారా?